రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ పోలీసు అధికారుల బృందం విజయపాల్ను విచారిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, నర్సాపురం మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని 2021 మార్చి 14వ తేదీన సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అప్పట్లో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులని రఘురామకృష్ణరాజు దూషించాడనే అభియోగాలతోటి ఆయన మీద కేసు నమోదు చేశారు. అప్పటి సిఐడి డీజీపీ పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు నమోదైంది. ఈ కేసుని అప్పటి అదనపు ఎస్పీ విజయపాల్ విచారణాధికారిగా ఉన్నారు. ఆయన విచారణాధికారిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో పట్టుకొని విజయవాడ సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో కొందరు అధికారులు ఆయనను తీవ్రంగా హింసించారు. రఘురామని కార్యాలయంలో తీసుకెళ్లి అతని గుండెలపై కూర్చొని అరకాలపై కొట్టి ఆ అభియోగాల్ని ఎవరికో చూపించారు అనేది అప్పట్లో ఆయన మీద ఉన్న అభియోగం. ఆ తర్వాత ఆయనని కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో తనను పోలీసులు తీవ్రంగా హింసించారని రఘురామకృష్ణరాజు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఆయన్ని తొలుత గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అప్పట్లో అక్కడ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావం ఇది, ఇక్కడ ఏది టార్చర్ జరగలేదు అని ఒక నివేదిక ఇచ్చారు. అయితే దీన్ని మళ్ళీ కోర్టులో ఆయన అప్పీల్ చేశారు. అప్పీల్ చేసినప్పుడు రఘురామని సైనిక ఆసుపత్రి హైదరాబాద్ తరలించారు. అక్కడ వైద్యాధికారుల పరిశీలనలో ఇతన్ని తీవ్రంగా హింసించారని నిర్ధారించారు వైద్యులు. దీంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఈ కేసులో విచారణ పెద్దగా ముందుకు సాగలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు పూర్తిగా మారిపోయినాయి. ప్రభుత్వం మారింది, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తనపై సిఐడి కస్టడీలో జరిగిన హత్యాయత్నాన్ని పై గుంటూరులో పోలీసులు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో విచారణాధికారిగా ఉన్న విజయపాల్ ఆ తర్వాత పదవి విరమణ పొందారు. దీనిపైన A1 గా విజయపాల్, A2 గా సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, A3 గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, A5 గా ప్రభావతి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ మీద కేసు నమోదు చేశారు. దీనిలో కేసు విచారిస్తున్నారు. ఈ క్రమంలో విజయపాల్ తనను అరెస్ట్ చేయదంటూ కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి తాత్కాలిక రక్షణ పొందారు. ఈ కేసులో విచారణాధికారిగా ఇటీవల దాకా గుంటూరు అదనపు ఎస్పీ వ్యవహరిస్తా ఉన్నారు. అయితే విజయపాల్ ఈ కేసులో A1 గా ఉన్న విజయపాల్ అదే ర్యాంక్ లో పనిచేశారు. దీంతో విచారణాధికారికి ఆయన సహకరించట్లేదు, నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు చెప్తూ వస్తున్నారు. దీంతో ఈ కేసులో అదనపు సమాచారాన్ని పోలీసులు సేకరించలేకపోయారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణ బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీ AR దామోదర్ అప్పగించారు. ప్రస్తుతం నోటీసులు జారీ. ధన్యవాదాలు సురేష్.